శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. పరీక్షిత్తు పరిప్రశ్నము అనేటువంటి అంశంలోకి మనం వెళ్తున్నాం. ఆత్మకు సకల జీవుల సృష్టి అందలి స్థితులు లేవు కదా, అందుండి సకల భూతములు ఎట్లు సృష్టింపబడినవి? కారణము లేకయే ఈ సృష్టి కలిగినదా, కర్మము వలన కలిగినదా అను సందేహమును తీర్చుము. పరీక్షిత్తు మహారాజు అడుగుతూ ఉన్నాడండి. పరీక్షిత్తు మహారాజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. సుఖయోగి సమాధానాలు చెప్తూ ఉన్నారు. నారాయణుని నాభియందు సకల లోకములకు శరీరములు కల్పించువానికి కారణమైన పద్మము పుట్టెను. అందుండి అన్ని అవయవములు కలిగిన బ్రహ్మ పుట్టెను. అతడు నారాయణుని అనుగ్రహముననే కుతూహలపడి సకల జీవులను సృష్టించెను. అంతే కదండి, బ్రహ్మగారు సృష్టించారు. అయితే నారాయణుని అనుగ్రహం ద్వారా మాత్రమే ఆయన సృష్టించారు. కుతూహలపడి సృష్టించారట. అట్టి బ్రహ్మ తాను ఏ విధముగా సర్వాంతర్యామిని దర్శింపగలిగెను? నారాయణునకును బ్రహ్మకును అవయవాదుల నిర్మాణం విషయమున ఏదైనా భేదమున్నదా? ఇవన్నీ పరీక్షిత్తు మహారాజు అడుగుతున్న ప్రశ్నలండి. ఆ ప్రశ్నలన్నీ వరుసగా చెప్పుకుంటున్నాం మనం. భగవంతుడు సృష్టి స్థితి లయములకు కారణమైన మాయను విడిచి లక్ష్మీపతి అయి ఏ ఏ ప్రదేశములలో శయనము చేసి ఉండెను? సృష్టి స్థితి లయములకు కారణమైన మాస్టర్ చెప్తూ ఉన్నారండి. సృష్టి స్థితి లయములకు కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి మాయా అనబడును. ఈ త్రిగుణములతో ఉన్నటువంటి ఆ త్రిగుణాత్మక ప్రకృతి అది మాయ అండి, మాయా అనబడుతుంది. మాయకు అతీతుడుగా భగవంతుడున్నాడు. వాని సంకల్పముగా త్రిగుణములంటని ప్రకృతి ఉన్నది, ఆమెయే లక్ష్మీదేవి. కనుక ఈ భగవంతుడి సంకల్పంగా త్రిగుణములు అంటని ప్రకృతి ఉంది, ఆమె లక్ష్మీదేవి. ఆమెతో మాత్రమే కూడి ఉండి మిగిలిన ప్రకృతిలో కూడని స్థితిలో భగవంతుడు ఎట్లుండునని ప్రశ్న. ఆమెతో కూడి ఉన్నాడు కదండి భగవంతుడు, లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు కదా, అందుకే కదా లక్ష్మీపతి అంటున్నారు. ఆమెతో మాత్రమే కూడి ఉండి మిగిలిన ప్రకృతిలో కూడని స్థితిలో భగవంతుడు ఎట్లుండెనని పరీక్షిత్తు మహారాజు గారి ప్రశ్న. పురుషుని అవయవములచే మొదట లోకములను లోకపాలకులను పుట్టిన విధమెట్టిది? ఇతడు పురుషుడు అంటే విరాట్ పురుషుడు అండి, విరాట్ పురుషుడు అని అర్థము. మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ పురుషుడు అంటే విరాట్ పురుషుడు అని అర్థము. కనుక ఏం ప్రశ్న అడుగుతున్నాడండి? పురుషుని అవయవములచే మొదట లోకములను లోకపాలకులను పుట్టిన విధము ఎట్టిది? పురుషుని అవయవములు అంటే భగవంతుడి, విరాట్ పురుషుడైనటువంటి ఆ భగవంతుడి అవయవములచే మొదట లోకములను లోకపాలకులను పుట్టిన విధానం ఎట్టిదయ్యా? మహాకల్పములు అవాంతర కల్పములు అనగా ఎట్టివి? భూత భవిష్యత్ వర్తమాన కాలముల స్వరూపము ఏమి? దేవతలు పితృదేవతలు మనుష్యులు మున్నగవారు దేహములపై అభిమానము కలిగి జన్మించుట ఎట్లు? వారి ఆయు ప్రమాణములు ఎట్లుండును? జీవులు మహాకాలము సూక్ష్మకాలము అను కాలముల యందు వర్తించుటలో ఏ ఏ లోకములను పొందుచున్నారు? ఏ ఏ కర్మములను ఆచరించి దేవతలు మున్నగు శరీరములను పొందుచున్నారు? ఆ కర్మములు ఆచరించు మార్గములెట్టివి? ఈ రకంగా పరీక్షిత్తు మహారాజు ప్రశ్నలను అడుగుతూ ఉన్నాడండి. పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని ప్రశ్నిస్తూ ఉన్నారండి. అయితే దీన్ని మామూలు ప్రశ్న అని అనకూడదు, పరిప్రశ్న అనాలి. మామూలు ప్రశ్నకి పరిప్రశ్నకి తేడా ఏమిటి? భగవద్గీతలో చెప్పారు మనకి. సౌజన్యంతో అడిగేటువంటి ప్రశ్న, వినయంతో అడిగేటువంటి ప్రశ్న, భగవత్ సంబంధమైనటువంటి విషయము తెలుసుకుందాము అని జిజ్ఞాసతో అడిగేటువంటి ప్రశ్న, సద్గురువు ఎదురైనప్పుడు నమస్కరించి అడిగేటువంటి ప్రశ్న. కనుక ఇన్ని లక్షణాలుంటే దాన్ని పరిప్రశ్న అంటారండి. వరుసగా ప్రశ్నిస్తూ ఉన్నాడు పరీక్షిత్తు మహారాజు. సత్వగుణము మొదలగు త్రిగుణముల పరిణామములుగా దేవాది రూపములను కోరుకుని జీవులు ఏ ఏ కర్మములను ఎట్లు ఆచరింపవలెను? ఎవరికి సమర్పింపవలెను?
అవి ఎవరి చేత స్వీకరింపబడును? భూలోకము, పాతాళలోకము, దిక్కులు, ఆకాశము, గ్రహములు, నక్షత్రములు, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపములు పుట్టిన విధము ఎట్లు అంటే ఇవన్నీ ఎట్లా పుట్టయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఆయా తావులందు కలవారు ఎట్లు పుట్టిరి? ఆకాశమునకు లోపల వెలుపల అను వాని భేదములకు నడుమ కలుగు బ్రహ్మాండము యొక్క కొలత ఎంత? మహాత్ముల జీవితములు ఎట్లుండును? వర్ణాశ్రమముల నిశ్చయము ఎట్టిది? వర్ణములు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని 4 విధములు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, యతిత్వము అనునవి 4 ఆశ్రమములు. కనుక 4 చాతుర్వర్ణ్యము, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. ఆశ్చర్యకరములైన హరి అవతారముల ప్రవర్తనములు ఎట్టివి? పరీక్షితు మహారాజు అడుగుతూ ఉన్నాండి. హరి అవతారముల ప్రవర్తనము ఎట్టివి? యుగములను, వాని ప్రమాణములను, మనోధర్మములు ఎట్లుండును? ప్రతి యుగమున మనుష్యులు ఆచరింపవలసిన ధర్మములు ఏవి? అందు అందరకును సాధారణ ధర్మములేవి? విశేష ధర్మములేవి? జాతుల ప్రత్యేక ధర్మములను రాజర్షులు ఆచరింపవలసిన ధర్మములు అన ఎట్టివి? అంటే కొన్ని జాతులకు కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. అట్లాగే రాజర్షులు ఆచరింపవలసిన ధర్మాలు ఉంటాయి. అవి ఎట్లాంటివయ్యా అంటున్నాడు పరీక్షిత్తు మహారాజు. ఆపదల కాలములో జీవనమును సాధించుకున్న ధర్మముల విధమేమి? మహత్తు మొదలగు తత్వముల సంఖ్యలేవి? సంఖ్య లక్షణమేమి? ఆ తత్వములకు కారణములైన లక్షణములేవి? అట్లా ప్రశ్నలు వేస్తూ ఉన్నారండి. ఇంకా ప్రశ్నలు పూర్తవల. అయితే ఇక్కడ అంశము శీర్షిక మారింది. ఆరాధన యోగ మార్గము. పరీక్షిత్తు మహారాజు అడుగుతూ ఉన్నాడు. ఆరాధన యోగ మార్గము, భగవంతుని ఆరాధింపవలసిన విధము ఎట్టిది? అష్టాంగ యోగ మార్గమున క్రమము ఎట్టిది? అష్టాంగ యోగ మార్గం మనకి తెలుసు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అను 8 సాధన క్రమములు కలిగిన యోగ మార్గము అష్టాంగ యోగము. 8 సాధన క్రమాలు ఉన్నాయండి. ఈ 8 కలిగినటువంటి యోగ మార్గము అది అష్టాంగ యోగము. దాని గురించి పరీక్షిత్తు మహారాజు అడుగుతూ ఉన్నారు. యోగీశ్వరులు సాధించు అణిమాదులైన ఐశ్వర్యముల విధమేమి? అయ్యా, యోగీశ్వరులు అణిమాది సిద్ధులు ఉన్నాయి కదా, వాళ్ళకి ఆ ఐశ్వర్య విధమేమిటి? ఏమిటండి అణిమాది ఐశ్వర్యములంటే ఏంటి? అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వము అను 8 ఐశ్వర్యములు. వీనినే యోగ సిద్ధులనియు అష్టసిద్ధులనియు కూడా చెప్పుదురు. అవండి మాస్టర్ మనకి చక్కగా ఇస్తూ ఉన్నారు. 8 లిస్ట్ ఇచ్చారండి. వీటిని యోగ సిద్ధులు అంటారు, అష్టసిద్ధులని కూడా అంటారు. హనుమాన్ చాలీసాలో మనము చెప్పుకుంటాం, అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకీ మాత అని అనుకుంటాం కదండి. కనుక ఈసత్వము, వసిత్వము ఇవన్నీ 8. వీటిల్లే యోగ సిద్ధులు అంటారు, అష్టసిద్ధులని కూడా చెప్తారు. అణిమ అనగా అణువుగా సూక్ష్మత్వము నందుట. మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి. అణిమ అంటే ఏంటి? అణువుగా సూక్ష్మత్వము నందుట అంటే పెద్ద శరీరము చిన్న శరీరంగా మార్చుకోవచ్చు. అణువు అంత సూక్ష్మత్వము నందుట. మహిమ అనగా ఎక్కువ పరిమాణమునకు విస్తరించుట. మహిమ అంటే మనకి ఉన్న రూపము పెద్దదవటం, ఉన్న రూపము చిన్నదవటమేమో అణిమ అంటున్నాం, ఉన్న రూపమేమో పెద్దదవటం మహిమ అంటున్నాం. గరిమ అనగా బరువెక్కుట. లఘిమ అనగా తేలికాగుట. ప్రాప్తి అనగా భౌతిక శరీరము ఒకచోట నుండి కావలసిన చోటికి చేరుట లేక దూరమునున్న వస్తువులను పొందగలుగుట. ప్రాకామ్యము అనగా తలచిన దానిని సాధించుట. ఈసత్వము అనగా పరిసరములపై తన ప్రభావము చూపుట. వసిత్వము అనగా తన వశమున ఇతరులను వస్తువులను నిలుపగలుగుట. ఇట్టి వానిని సాధించుకొను యోగులు
అర్చిరాది మార్గములు ఎట్లు? పరీక్షిత్తు మహారాజు అడుగుతూ ఉన్నాడు. ఇట్లి వాటిల్ని సాధించుకునే యోగుల అర్చనాది మార్గాలు ఎట్లా ఉన్నాయి అని అడుగుతూ ఉన్నారు. తేజస్సు వెంట ఊర్ధ్వగతి చెందుతున్న వాని అనుభవ లోకములను అర్చిరాదిగతులందరూ, అర్చిరాదిగతులు అంటారటండి. అంటే ఏంటి? తేజస్సు వెంట ఊర్ధ్వగతి చెందుతున్న వాని అనుభవ లోకములను, ఆ అనుభవములపై వ్యామోహపడని సాధకుడు మోక్ష స్థితిని పొందును. లింగ శరీరము నశించుట ఎట్లు అడుగుతూ ఉన్నాడండి. లింగ శరీరము నశించుట ఎట్లు? ఇవన్నీ పరీక్షిత్తు మహారాజు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము వాని ఉపవేదములు ఏమి చెప్పును? ఉపవేదములంటే అండి మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఆయుర్వేదము, ధనుర్వేదము, శిల్పవేదము, గాంధర్వ వేదము అనునవి ఉపదేశములు. ధర్మశాస్త్రముల, ఇతిహాసములు, పురాణముల పుట్టుక ఎట్లు? సర్వజీవుల ప్రళయము, మహాప్రళయము ఎట్లుండును? ఇష్టాపూర్తములు, యాగములు మొదలగు వేద కర్మముల రూపమేమి? అంటే అగ్నిహోత్రము చేయుట, బావులు, నూతులు, చెరువులు, దేవాలయములు నిర్మాణము చేయుట ఇష్టాపూర్తములు అనబడును. అవటండి ఇష్టాపూర్తములు అంటే ఏంటండి? అగ్నిహోత్రములు చేయుట. అట్లాగే బావులు, నూతులు, చెరువులు, దేవాలయములు వీటిల్ని నిర్మాణం చేయుట, వీటిల్ని ఇష్టాపూర్తములు అంటారట. పరీక్షిత్ ఏమడుగుతూ ఉన్నాడు? ఇష్టాపూర్తములు, యాగములు మొదలగు వేద కర్మముల రూపమేమి అని అడుగుతూ ఉన్నాడు. అలాగే అన్నదానము చేయుట, తోటలు పెంచుట మొదలగు స్మార్త కర్మలు ఎట్టివి? అంటే స్మృతుల యందు అనగా ధర్మశాస్త్రముల యందు చెప్పబడిన కర్మములు స్మార్తములు. మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు స్మార్తలు రా అంటుంటాం కదండి. అసలు స్మార్తలు అంటే ఏంటో చెప్తూ ఉన్నారు. స్మార్త కర్మములు అంటే ఏంటో చెప్తూ ఉన్నారండి. స్మృతుల యందు అనగా ధర్మశాస్త్రముల యందు చెప్పబడిన కర్మములు స్మార్తములు. ఇంకా అడుగుతున్నాడు పరీక్షిత్తు మహారాజు, గ్రామ్యములైన అగ్నిహోత్రములను ఆచరింపవలసిన క్రమం ఏమిటి? గ్రామ్యములైన అగ్నిహోత్రములు అంటే అండి, అంటే ఊరివారు గుంపులుగా చేరి చేయునట్టి ప్రక్రియలు గ్రామ్యములు. జీవుడు ఎట్లు సృష్టింపబడెను? ధర్మము, అర్థము, కామము అనబడు త్రివర్గములను ఎట్లు ఆచరింపవలెను? మలినములైన వృత్తులు చేయువారు పాషండులు పుట్టుట ఎట్లు? ఏమండి మలినమైన వృత్తులు అంటే అండి, మలినములైన వృత్తులు అనగా దొంగతనము, రంకుతనము, మోసము, కూట సాక్ష్యము, వడ్డీ వ్యాపారము మొదలగునవి. ఇవి మలినమైన వృత్తులండి. పాషండులు అనగా సత్ప్రవర్తనముపై నమ్మకము లేనివారు. కనుక పరీక్షిత్ మహారాజు ఏమంటూ ఉన్నాడు? మలినములైన వృత్తులు చేయువారు పాషండులు పుట్టుట ఎట్లు అంటున్నారు అని అడుగుతూ ఉన్నాడు. జీవాత్మునకు బంధము, మోక్షము కలుగు మార్గమేమి? తన నిజస్వరూపమును స్థిరపరుచుకొనుట ఎట్లు? ఈశ్వరుడు సర్వస్వతంత్రుడు అయినను తన మాయయందు ఎట్లు వర్తించును? సర్వకర్మలకును అతడు సాక్షి అయినను మాయ విడిచి దేనిని పట్టించుకొనక ఈశ్వరుడై ఎట్లు క్రీడించుచున్నాడు? నిన్ను శరణుచొచ్చియున్న నాకు వీనిని ఎరిగింపుము. బ్రాహ్మణ శాపము పొంది శోకముతో చీకాకు పడిన మనస్సుతో నా ఆహారము స్వీకరింపని దీక్షతోనున్న నేను ఎట్లు వినగలగనని సందేహింపకము. నీకు ముఖపద్మము నుండి వెలువడుచున్న నారాయణుని కథలు నాకు అమృతపానములు. వాని అందలి కుతూహలముచే నా ఇంద్రియములు నా వశమున ఉండును. కనుక సమాధానములను విస్తారముగా వివరించి చెప్పి నన్ను ధన్యుని చేయుము. చూడండి ఎంత చక్కగా వినయంగా అడుగుతూ ఉన్నారో పరీక్షిత్తు మహారాజు. సమాధానములను విస్తారముగా వివరించి, చక్కగా పూర్తిగా వివరించయ్యా, విపులంగా వివరించు. పూర్వ సంప్రదాయములన్నీ ఎరిగి ఉండుటలో నీవు బ్రహ్మ అంతటి వాడవు కనుక చెప్పగలవు అని అంటూ ఉన్నారండి. దీంతో మనకి ఆరాధనా యోగ మార్గము అనే అంశము పూర్తవుతుంది. రేపటి రోజున మనము భాగవత సంప్రదాయము అనే అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.